కనుకనే విశ్వము అనేటువంటి పదంలో ఎంత అర్థం ఉంటుండాలి. There's lot of meaning in this word Vishwam. విశ్వ ప్లస్ ము, విశ్వము అని అయిపోయింది. This V plus Swa అనేక plus Mu. హస్తములతో అనేక అంగములతో ఈ జగత్తులో దిగి వచ్చినటువంటిది విశ్వము అన్నారు. Vishwamu is the one that has come, that has descended on earth with so many limbs. విష్ణువు విశ్వం విష్ణు స్వరూపం అన్నది. The entire universe is the manifestation of Vishnu. కనుక మనం ఏ మాత్రం కూడా భేదాలకు అవకాశం ఇవ్వకూడదు. We should not observe any differences. ఒక చిన్నది ప్రాకృతమైనటువంటి విషయం ఈనాడు గురు పౌర్ణమి కనుక మీకు చెప్తున్నాను. Bhagavan will give us an illustration from our daily life. మనం ఎంత భ్రమలో పడిపోతున్నామంటే అన్ని విధములైనటువంటి అజ్ఞానంగా మనం పెంచుకుంటున్నాం. We are very much deluded very often and are ignorant totally. శంఖ చక్ర గదా పద్మము అంటున్నాం. We say that Vishnu carries with him all insignia like the mace. దీని అంతరార్థం ఏమిటి? And the conch, what is the significance? The conch. శంఖమనగా శబ్దము. It is a sound. కనుక శబ్దమంతా భగవంతుని యొక్క హస్తంలోనే ఉంటుండాలి. The sound is in the hands of God. శబ్ద బ్రహ్మమయీ. The sound. చరాచరమయీ. That which is material and non-material. The light. వాంగ్మయీ. The walk, the talk. నిత్యానందమయీ. The eternal bliss. పరాత్పరమయీ. Supreme. మాయామయీ. The one of illusion. శబ్ద బ్రహ్మమయీ. The sound. అది ఏ శంఖము. That is conch. చక్రము. The wheel. ఏదో ఒక చక్రం పట్టుకుని వస్తున్నాడా భగవంతుడు? Do you think that he is carrying a wheel with him? కాలము, టైం అనేటువంటిది భగవంతుని యొక్క చేతిలో ఉంటుండాది. The wheel of time is in the hands of God. కాల చక్రము అంటున్నారు. That is the wheel of time. గద. And if in the mace. గద అనగా ఏమిటి? బలము. The mace stands for strength. పద్మము. The lotus. పద్మం అనగా హృదయము. Lotus is the heart. కాబట్టి ప్రతి ఒక్కరి హృదయము భగవంతుని చేతిలో ఉంటుండాది. So every heart is in the hands of God. కాలమంతా భగవంతుని చేతిలో ఉంటుండాది. Time is in the hands of God. శబ్దమంతా భగవంతుని చేతిలో ఉంటుండాది. Sound is in the hands of God. భగవంతుని చేతిలో ఉంటుండాది. దీని యొక్క అంతరార్థమే విష్ణువు యొక్క శంఖ చక్ర గదా పద్మమునకు ఉన్నటువంటి అర్థం. All this is conveyed in the various things attached, associated with Vishnu. మానవులు భక్తులైనటువంటి వారు ఎంతో అమాయకంగా కూడా పోతున్నారు. Many of the devotees are ignorant and innocent. చిన్న ఉదాహరణ చూడండి. A small example. వైష్ణవులంతా నారాయణ అంటే చాలా ఇష్టము. Vaishnavites, they like Narayana. శైవులు అనగా ఏమిటంటే ఒక శివ అంటే పంచాక్షరనామే తనకి ఇష్టము. Shaivites, they like Shiva. కానీ ఇరువురు చేరి తిరుపతికి వెళుతుంటారు. But both go to Tirupati. అక్కడ విష్ణువులంతా పోతున్నారు. వెంకటరమణ 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 అని పిలుస్తారు పాపం. Vaishnavites address Lord there as Ramana. శైవులు పోతారు వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు. Shaivites call him Venkateshwara. వెంకటరమణ వెంకటేశ్వర ఈ ఇందులో పేరులో వ్యత్యాసం కానీ వెంకటేశ్వరుడు ఒక్కడే ఉండేది అక్కడే. Venkatramana, Venkateshwara, there's difference in ఇది name. అల్పతృప్తి. It is only mean రమణ satisfaction. అంటే వీడుకు ఒక వైష్ణవ సిద్ధాంతము. Ramana stands for Vaishnavite philosophy. రమించేటువంటి భావమే రమణ. Ramana is one that delights you, that makes you happy. ఈశ్వర అంటే సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు. Ishvara with all the forms of wealth is Ishvara. కనుక ఇవన్నీ కూడా మన భ్రమల చేతనే మనం దీన్ని వల్లిస్తున్నాము. That's all your illusion, therefore you ఈశ్వరుని speak like that. పశుపతి అంటారు. We call Ishvara as Pashupati. పశుపతి. Pashupati. దీని అర్థం ఏమిటి? What's the meaning? పశువులకంతా అధిపతి పశుపతి. That is the master of all cows. వైష్ణవులు వస్తారు గోపాల గోపాల అంటారు. Vaishnavites call Gopala. ఈ గోపాల అనే పదమునకు ఒక పశుపతి అనే పదమునకు రెండింటికి సంబంధం ఒక్కటే. Gopala, Pashupati, they convey గోవులను the same. పాలించినటువంటి వాడు కృష్ణుడు. Krishna. పశువులను పాలించిన వాడు ఇది విష్ణువు. So it Vishnu and Krishna రెండింటి they యందు took care ఒకటే of పశుపతి ఈశ్వరుడు. the Pashupati is Ishvara. గోపాల్ అంటే వైష్ణవుడు. Gopala, Vaishnavites. రెండు చేరి ఒక్కటే. Both convey the అందువల్ల same. ఈశ్వరుడు కూడాను డమరకము, Ishvara carries with him త్రిశూలము, Trishula. ఇవన్నీ యందు ఉండేటువంటి వైష్ణవు యొక్క తత్వమే దాని యందు ఉంటుండాది. We find the Vaishnavite philosophy even డమరకం there. అనగానే శబ్ద బ్రహ్మము. The Damaraka of Shiva stands for sound. విష్ణువు యొక్క శంఖమే ఇక్కడ డమరకంగా ఉంటుండాలి. The conch of Vishnu is the Damaraka of Shiva. త్రిశూలము. The trident, ఈ Trishula. త్రిశూలం అనగా మూడు కాలముల యొక్క ఏకమైనటువంటిది. అదే కాలముల యొక్క తత్వము. The trident stands for the time. భూత భవిష్యత్ వర్తమాన కాలములంతా ఏకం కావటమే త్రిశూలం యొక్క అంతరార్థము. The unit of the past, present and future ఈ is this విధంగా trident. దైవత్వం లోపల అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దీంతో ఉపాసన చేస్తూ వస్తున్నారు. In respect of divinity, we worship in our own way, various types. మనం ఏ మతమును కూడా దూషించనక్కర్లేదు. Let's not criticize any religion. ఒక చిన్న ఉదాహరణ చూడండి, పిల్లలకు చక్కగా అర్థమవుతుంది. Students should understand very clearly. వీణ ఉంటుండాది. Here you have Veena. వీణ లోపల అనేక ఇది
వైర్లంతా ఉంటున్నాయి, The veena has so ఈ many తీగలంతా strings. ఉంటున్నాయి. So many strings over ఒక్కొక్క there. తీగ ఒక్కొక్క శబ్దాన్ని ఇస్తుంటాది. Each string gives one sound. అయితే ఆ తీగలు అపస్వరం పలికిందంటే వినేటువంటి వారికి చాలా ఇంపుగా ఉండదు. When once the strings bring the sound out of tune, you can't hear. తీగలు వేరువేరుగా ఉన్నాయి కానీ వీణ ఒక్కటే. Though the strings are many, veena is one and the ఈ same. తీగల అన్నింటి యొక్క ఏకత్వంతో సుస్వరంగా పలికినప్పుడే మనకు ఆనందం చిక్కుతుంది. When all the strings are played in harmony, you listen to melodious దేశమంతా music. ఒక వీణ వంటిది. The whole country is like veena. అన్ని మతములు ఒక తీగల వంటివే. All religions are like strings. అన్ని మతములు ఏకమైపోయి ఒక్క సుస్వరంగా వస్తే అదే మంచి ఆనందము. When all religions sing together in perfect harmony, you get the same music. దీనిపైన మనకు చక్కని విశ్వాసం కలగాలి. You must have strong faith in that thought. షిరిడి లోపల కూడాను Then- వచ్చిన వారందరినీ 2 రూపాయలు ఇమ్మని చెప్పి అడిగేవాడు. There in Shirdi, Baba asked for 2 rupees as 2 an offering. rupees. 2 rupees. ఎందుకోసం అంటే Why? ఒకటి శ్రద్ధ, ఒకటి భక్తి. One is steadfastness, other is devotion. ఈ రెండే నాకు ఇవ్వండి. Give me these 2. ఈ రెండు కూడా ఒక విత్తనంలో 2 బద్దల వంటివి. These 2 are like 2 cotyledons of the same ఈ seed. 2 బద్దలు చేరినప్పుడే మొక్కలు వస్తుంది. When these 2 cotyledons are there, you find a బద్దలు plant. వేరు వేరైనప్పుడు మొక్కలు రావు. When one they are split, you can't find a కనుక plant. శ్రద్ధ భక్తి రెండు చేరి 2 ఒక దెబ్బల చేరిపోవాలి. Therefore, you find the sincerity and the devotion like acting like అప్పుడే cotyledons. ఆనందము అనేటువంటి మొక్క ఆవిర్భవిస్తుంది. Then you find the seed germinating into the plant of bliss. కనుక ఏ మత భేదములు కూడా పెట్టుకోకూడదు. We should not observe any differences on grounds of religion. మతములన్నీ వేరు మార్గంబు ఒక్కటే. Religions are many, but the path is one. వస్త్ర భేదము వేరు వస్తువు ఒకటే. There's the different clothes there, but the yarn is one. శృంగారములు వేరు బంగారం ఒక్కటే. Jewels are many, but gold is one. పశుల వన్నెలు వేరు పాలు ఒకటే. The colors of the cows vary, but the milk is one. జీవ జంతులు వేరు జీవుండు ఒక్కడే. The creatures are many, but the indweller is one. పూల జాతులు వేరు పూజలొకటే. Flowers are many, worship is one. తెలివి లేకను మానవులు తెలివి తప్పి You lose all your intelligence and you turn బ్రతుకు foolish. కోసము బహుబాధ బద్ధులైరి. To carry a living, you are bound, you are మల్లెపూల chained. పూజ, శామంతి పూల పూజ, రోజెస్ పూజ అనేటువంటిది ఉందా? పూజ ఒక్కటే. There is nothing like rose worship or worship with chrysanthemums, nothing like that. ఇదంతా మన యొక్క మనసు యొక్క భ్రాంతి పైన ఆధారపడి ఉంటుంది. It's all your imagination, feeling of the mind. కనుక నేటి నుంచి భ్రాంతిని దూరం చేసి బ్రహ్మతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. From this day, give up all the illusion, the delusion, improve the principle of divinity. అందరూ బ్రహ్మస్వరూపులే, That all are forms of అందరూ divine. దైవ స్వరూపులే. That all are divine. కొంతకాలమునకు అందరు కూడా సాహిత్య తత్వాన్ని పొందుతారు. Therefore, all we will deserve that merger in కనుక God. ఇట్టి విశాలమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధిగా పెంచుకోవాలి. Therefore, we should develop that broad-mindedness. నేను వేరు నీవు వేరు వారు వేరు అనే ఈ డిఫరెన్స్ అనేటువంటిది రాకూడదు. We should not have any differences whatsoever. కానీ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అన్నారు, అది సరైనటువంటిది కాదు. But we say brotherhood of man and fatherhood of God is not ఏమిటి ఈ true. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటిది? What is this ఈ brotherhood of బ్రదర్స్ man? బ్రదర్స్ ఆస్తిపాస్తుల కోసమని ఎంతమంది సుప్రీం కోర్టు వరకు పోవటం లేదు. Don't you find many brothers taking the matter to the Supreme Court, fighting for బ్రదర్స్ లో కూడా properties? ఐకమత్యం లేదు. There's no unity among కాబట్టి brothers. బ్రదర్స్ అనేటువంటిది కూడా మనకు అక్కర్లేదు. Let's not say brothers. ఏకాత్మ భావం. We should have the నీ same. యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే. The same spirit is present ఏ in you and in విధమైనటువంటి me. భేదములు కలగవు అక్కడ. No difference whatsoever. అయితే అంత సులభంగా రాదు ఇది. But it's not that simple. ప్రాక్టీస్ చెయ్యాలి. We should practice. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. We should practice. వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని ప్రాక్టీస్ వల్లనే వచ్చినాయి. Walking, talking, eating, writing, everything you get up by practicing. అన్ని రైటింగ్ అంతా ప్రాక్టీసే, You practice writing. రీడింగ్ అంతా ప్రాక్టీసే, Reading out of వాకింగ్ అంతా ప్రాక్టీసే, Walking you టాకింగ్ practice. అంతా ప్రాక్టీసే, Talking. ఈటింగ్ అంతా ప్రాక్టీసే, Eating. అంతా ప్రాక్టీసే. Everything is the result of. In fact, she was unlettered. చదువు ఏమాత్రం కూడా తనకు తెలియదు. He didn't have any formal education. కానీ ఈ భగవంతుని పైన విశ్వాసమును మాత్రమే గట్టిగా పూనుకొని చేసేటువంటిది. But she had full and strong faith in God. ఆ ప్రసాదం భుజించిన తర్వాతనే 7వ నెల లోపల సుబ్బమ్మ గారి ఇంటికి వచ్చి, అమ్మ నేను ఇచ్చిన ప్రసాదం చేతనే నీ గర్భం నిలిచింది, నీవు పుట్టబోయేటువంటి కుమారుడు సత్యనారాయణ అని పేరు పెట్టు అని ప్రామిస్ తీసింది. It was only then at the 7th month the Subbamma said, this is the cause. This the sacred ritual is the main cause.
And I want you to name the child after Satyanarayana that కానీ he wanted. వెంకమరాజు ఇంటిలో ఈ యొక్క శ్రీమంతం అనేటువంటిది ఎప్పుడు జరగటం అనేటువంటిది జరగలేదు. But at the residence of Venkamarazu, there is no formal performance of the ceremony which is supposed to be conducted. కానీ ఈశ్వరమ్మ శుభంలో ఈ సుబ్బమ్మ తన ఇంటి చేసి తన ప్రసాదం తిరిగి తెచ్చి ఈశ్వరమ్మకు అందిస్తూ వచ్చింది. However, Subbamma performed this function and then gave her the prasadam for her to partake. అప్పుడు వెంకమరాజు తల్లి ఈ విశ్వాసం పైన తాము కూడా స్త్రీనే కదా, ఈ విశ్వాసం పైన గాఢమైనటువంటి నమ్మకం చేత తాను పుట్టబోయేటువంటి కుమారునికి సత్యనారాయణాన్ని పేరు పెట్టాలని తాను కూడా సిద్ధమైపోయింది. It was similar was the decision of everybody in the family. They too wanted to name the child as Satyanarayana. ఈ ప్రసవమునకు పూర్వము ఒక సన్నిహితమైనటువంటి సంఘటన జరిగింది. Prior to the birth of the child, there was an incident that had happened. ఇది పుట్టపర్తి చిన్న పల్లె. Puttaparthi is a small hamlet. ఆ ఇంటికి 4 ఇండ్ల మధ్య లోపల ఒక చేదబావి ఉండేటువంటిది. In the center of the residences, there is a well. ఆ చేదబావి యందు నీరు చేదుకొని తీసుకొని పోతుండది ఈశ్వరమ్మ. Ishwarama was drawing the water out of the well and fetching home. అప్పుడు ఏదో ఒక మించినట్టుగా తనకు ఒక విధమైనటువంటి తెలుపు వర్ణమైనటువంటి ఒక గాలి వీచింది. Ishwarama experienced a radiance, a illumination all of a sudden and a cool breeze. తన ఇంటి యందు ఉన్నటువంటి శుభమ్మ కూడాను బయటికి వచ్చింది. Subbamma also came out of her residence. ఏమిటో ఆకాశం నుంచి ఒక వెలుతురు ఈశ్వరమ్మ గర్భంలో ప్రవేశించినట్టుగా నాకు కనిపించిందమ్మా. Subbamma also said, I could see this luminous, the radiance, brilliance, I too observed. ఇది ఈనాటి వరకు నేను ఎవరికి చెప్పలేదు. Bhagavan did not declare this till this day. ఈ ప్రభావం యొక్క పరిశుద్ధము ఇంతటి గొప్పగా ఉంటుంటుందని అందరూ తెలుసుకునే నిమిత్తమై ఈనాడు దీనిని వెల్లడి చేస్తున్నాను. This is declared by Bhagavan today so that you may know the effect behind performing the sacred ritual. ముందు రోజు సాయంకాలము వెంకమరాజు ఆ సుబ్బమ్మ గారి ఇంటి ముందు నడుస్తూ వచ్చాడు. Earlier, Venkamarazu was passing by the residence of Subbamma. అప్పుడు ఈమె లోపల పిలిచి, వెంకమరాజు, నీకు రేపు రాత్రికి పుట్టేటువంటి కుమారుని పేరు సత్యనారాయణ అని పేరు పెట్టు అనింది. She called him in and said, Venkamarazu, I want you to name the child you are going to have tomorrow night as ఇది అంతా కూడా Satyanarayana. మూర్ఖ స్త్రీల యొక్క పట్టుదలని తాను గేలి చేశాడు. In fact, he made fun of those ladies there. It was all the opinion of you foolish people. 3 గంటల వేళయందు సుముహూర్తమునందు ఆ యొక్క కుమారుని పుట్టాడు. At that auspicious moment, in the early hours around 3 o'clock, the child was born. పుట్టిన తక్షణమే ఏడ్చటము ప్రతి పిల్లవానికి లక్షణము. It's quite natural for the baby to cry. కానీ ఈ పిల్లవాడు ఏమాత్రము ఏడవలేదు. The newborn babe didn't cry. ఈ చుట్టూ ఉన్నటువంటి నర్సులు వీరందరూ చేరి ఏమిటో ఈ బిడ్డకు ప్రాణం లేనట్టుగా పుట్టాడు అని ఆశ్చర్యపడ్డారు. All the maids were very much surprised because the child didn't cry. They thought the baby is lifeless. వీరందరూ చెప్పే మాటలను బట్టి ఈశ్వరమ్మకుడును భయం ఏర్పడిపోయింది. Ishwarama also was afraid to hear all these things. తాను ఈ యొక్క విషయం ఎవరికి చెప్పకుండా పిర్ర గిల్లింది గట్టిగా. And then without telling anybody, she started hurting the baby. ప్రాణం ఉంటే ఏడుస్తున్నాడు కదా అని దీనివల్ల ఏమాత్రము ప్రభావం కలుగలేదు. When the baby has life, the baby is sure to cry, but however it didn't happen. దీనికి బదులు ఆ పిల్లవాడు నవ్వాడు. Instead the child laughed and smiled. పురిటి బిడ్డ ఇంకా గంటలు కూడా కాలేదు, ఆ సమయంలో నవ్వటం అనేటువంటిది ఎంత ఆశ్చర్యము. Not even couple of hours, the newborn babe started laughing. It's a matter of mystery. ఈ విధంగా అనేక రకమైనటువంటి పరీక్షలు జరిగిన తర్వాత After being subjected to severe tests, సాయిబాబా అని నమ్ముతూ వచ్చారు అప్పుడు పల్లెవాళ్ళు. then people had full faith in Sai Baba from then onwards. ఈ విధంగా జరుగుతూ వచ్చేటప్పటికి As things went on like this, ఒకరెవరో పెనగొండ లోపల సాయిబాబా భక్తుడు అని బయలుదేరాడు. there was present one devotee of Sai Baba there in ఇప్పుడు కూడా Penugonda. చాలా మంది సాయిబాబా నేను చాలా పేర్లు పెట్టుకుని తిరుగుతుంటారు. You come across many people calling themselves Sai Babas. నా మాదిరి వెంట్రుకలు పెట్టుకునేది, There are people some have the same గౌను hairstyle. వేసుకునేది,
same style of ఈ dress. విధంగా సాయిబాబా అని తిరుగుతూ వచ్చారు. They also call themselves as Sai Baba. నేను చెప్పాను, పేరు పెట్టినంత మాత్రం అది నక్కుతుందా? Mere having a name, can it be ఇది proper? ఎవరో చేస్తున్నటువంటి మోసాలే తప్ప మీరెవరు పోనక్కర్లేదని చెప్పాను. It is all cheating. You don't need to go anywhere. ఈ విధంగా జరిగి కట్టబడి సత్యం తెలుసుకున్నారు. People could know the truth ultimately. అప్పుడు కణం సుబ్బమ్మే ఓ చిన్న 4 గోడలు కట్టి గ్రూపు వేసి నన్ను అందులో పెట్టారు. It was Karanam Subbamma who made a special house, specially built for Bhagavan. అప్పటి నుంచి ఇంకా బెంగళూరు ప్రయాణం పెట్టింది. Since then, Bhagavan started visiting Bangalore. ఈ వెంకమ్మను ఈశ్వరమ్మ వచ్చి, స్వామి మీరు ఏమైనా జరగండి, ఎటువంటి పద్ధతులైనా జరగండి, కానీ పుట్టబర్తి మాత్రం వదలకూడదు అన్నారు. And Venkama and Ishwarama said, Swami, you may do anything, you may go anywhere, but never leave this Puttaparthi. అప్పుడు నేను ఆమెకు మాట ఇచ్చాను, Then Bhagavan promised her, నేను పుట్టబర్తిని వదలను, I will never leave Puttaparthi. నేను ఇక్కడే ఉంటాను. I will stay here permanently. ఈ విధంగా జరుగుతూ వచ్చేప్పటికి డివిజన్ రాణి అని, ఇంకో రాణి అని, మైసూర్ మహారాణి అని అందరూ కార్లు వేసుకొని వచ్చారు. And many people of royal families started visiting this place. చిత్రావతి నది ప్రవహించేటువంటిది. And you know that Chitravati river was in full swing. దానిపైన ఏదో ఒకటి ఇది అడ్డం పెట్టుకొని వారు దాటి వచ్చేటువంటి వారు. They have to cross this river to reach this place. ఇటు వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూ పోయేటప్పటికి That was the level of their ఎవరు devotion. ఏం అడ్డు కూడా చేయడానికి వీలు కాకుండా పోయింది. It was not possible for anybody to object them. ఈ విధంగా జరుగుతూ వచ్చినప్పటికీ Things had happened like that. తల్లి యొక్క ప్రభావమే ఇది అని సత్యాన్ని గుర్తించారు. And they could know the effect, the training of the mother, the influence of అదే the mother. విధంగానే తల్లులు చాలా గొప్ప గుణవంతులుగా ఉండటం చేత ఎలాంటి ప్రమాదాలు కూడాను జరగకుండా చూసుకుంటూ వచ్చారు. Because of virtuous women in those days, their training was responsible for their children who could become supreme. ఈ విధమైన ప్రమాణం చేయటం చేతనే నేను ఈనాటి వరకు పుట్టపర్తి వదలలేదు. Because of the promise given to the mother by Bhagavan, till this day he did not leave Puttaparthi. ఎవరైనా సరే ఇక్కడికి రావాల్సిందే, కానీ నేను ఎక్కడికి పోయి స్థిరంగా నివాసం చేసేది. Anyone for that matter will have to come to this place. Bhagavan will never go anywhere. కనుకనే ప్రతి దానికి కూడా అవతారతత్వం అంటే పుట్టిన స్థానాన్ని వదలకూడదు. Avatar, the nature of avatar is to stay there where the birth has taken place. ఇక్కడ ఉన్నటువంటి చెట్టుని తీసి ఇంకో దగ్గర నాటితే అక్కడ కొంతకాలం చావచ్చును, బ్రతకవచ్చును. If you remove the growing plant here, transplant it somewhere అదే else, విధంగానే it may grow up. సత్యసాయి బాబాదని అక్కడ ఇక్కడ పెట్టి ఉంటే ఇది బ్రతికేటువంటిది కాదు. So the Satya Sai Baba is not willing to be ఎక్కడ shifted. పుట్టిందో అక్కడనే పెరగాలి ఇది. This incarnation grows where it is born. కనుక దీన్ని వదలకోకుండా ఈనాటి వరకు కూడాను ఈ పుట్టపర్తిని పెద్ద క్షేత్రంగా సాగుతూ వచ్చింది. This Puttaparthi has become a pilgrim center because Bhagavan continued to stay here. బుక్కపట్నం లోపల హై స్కూల్ కట్టినప్పుడు When high school was built there in మనకి Bukkapatnam, ప్రార్థన పద్యం ఒకటి కావాలన్నారు. they wanted some prayer song to be composed. అది ఏమి నేనే రాసి ఇచ్చాను. That prayer song was composed by Bhagavan himself. రాసి దానికి పుట్టపర్తి వదలకోకుండా ఉండడానికి ఇది ఒక పద్యంగా తీసుకెట్టాను. That composition clearly speaks of his determination to stay here permanently. అప్పుడే ఇది నంత పాడుకుంటూ వచ్చారు. And everybody started singing the composition. అహరహ తవ ఆహ్వాన ప్రచారిత సుదితవ ఉదారవాణి హిందూ బౌద్ధ సిఖ జైన పారసిక ముసల్మాన క్రిస్తాని పూర్వ పశ్చిమ ఆసే తవ సింహాసన పాసే ప్రేమగారహతైవాద జయగణ మంగళదాయక దే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే అని పాడుతూ వచ్చాను. That is the song composed by Bhagavan, which was very well sung and became very popular all over the area, which speaks of the unity of religions, which speaks of the essential oneness of the East and the West. కనుక ఇది పుట్టపర్తి అనేటువంటి దానికి పేరు కూడా రావడానికి చాలా విచిత్రమైన చరిత్రలు ఉన్నాయి. This very name Puttaparthi has got a glorious history behind it. ఈ విధంగా చరిత్రలంతా నేను బయట పెట్టి All the history has been revealed. ఈ పుట్టపర్తిని నాడు గొప్ప క్షేత్రంగా మారుస్తూ వచ్చాను. This Puttaparthi has become a mighty, greatest ఎవరు pilgrim ఏనాటి center. కూడాను దీన్ని మార్చడానికి వీలు కాదు. Nobody can change it. ఇది ఈ విధంగా జరుగుతూ వచ్చడం వల్ల
ఈ పుట్టపర్తి అనేటువంటిది చాలా గొప్ప పేరు ప్రఖ్యాతి పొందింది. Puttaparthi is highly reputed internationally. ఈ విధంగా తల్లులు పూజలు చేయటం చేతనే, తల్లుల యొక్క ప్రోద్బలం చేతనే, తల్లుల యొక్క భక్తి ప్రపత్తుల చేతనే మహనీయుల యొక్క గుణములు పెరుగుతూ వచ్చాయి. Likewise, the depth of devotion, the intensity of sincerity of the mother, that is responsible for the greatness of the child. కనుక తల్లిదండ్రులను మనం ఏనాటి కూడాను దూషించకూడదు. We should never criticize our parents. తల్లిదండ్రులు మనం ఏనాడు కూడాను హాస్యంగా పలకూడదు. We should never make fun of our parents. తల్లి యొక్క మహత్తరమైన శక్తి ఆ యొక్క హృదయంలో ఉంటుంటుంది. The power of the mother is there, right there in her heart. మాతృమూర్తిని గౌరవించుతూ రావాలి. You should revere your mother. ఆమె యొక్క కీర్తియే మీ యొక్క జగత్ వ్యాప్తిగా వస్తుంది. It is only her greatness that would make వాళ్ళకి you great. చదువులు సంధ్యలు ఉండనక్కర్లేదు. They may not be educated. అలాంటి చదువులు లేనటువంటి యొక్క ఈశ్వరమ్మ ఈ పుట్టబర్తికి ఇన్ని విధమైనటువంటి గొప్పతనం చేపించింది. Uneducated Mother Ishwarama has given birth to the Lord God. కానీ ఈనాడు ఆ పుట్టిన స్థానాన్ని వదిలిపెడుతున్నారు. But today what's happening elsewhere? People are leaving ఈశ్వరమ్మ their పేరు birthplace. మర్చిపోతున్నారు. They are forgetting their native land. ఈశ్వరమ్మ కన్నటువంటి కుమారుని మాత్రము గొప్పగా పొగుడుతున్నారు. People have forgotten Ishwarama, but Ishwarama's child Bhagavan is praised. ఈశ్వరమ్మ లేకపోతే ఈ యొక్క గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? Where is Bhagavan when there is no Ishwarama? కనుక తల్లి కీర్తిని మనం ఎప్పుడు కూడా కాపాడుతూ రావాలి. Therefore one should uphold, one should revere, adore తల్లిని mother. మనం ఏమాత్రం కూడా నుంచి కించితపరచకూడదు. You should never insult your parents. ఈ విధంగా జరుగుతూ వచ్చినటువంటిది సత్యసాయి యొక్క ప్రభావము. This has been the message in the life of Bhagavan Sri Sathya Sai Baba. ఇక్కడ కూడా ఇంకొక తమాషా ఉంటున్నది. There's another thing that had happened. ఇక్కడ పాత మందిరం అని ఉంటున్నది గోపాలస్వామి పక్కలో. Near Gopal Swami temple, there is Pathamandir there in the village. అక్కడ ఒక చిన్న పుట్ట ఉండేటువంటిది. There is an ant hill, small ant hill there. ఆ పుట్టబర్తి అని ఎందుకు వచ్చిందంటే పేరు, ఈ పుట్ట లోపల ఒక పాము ఉండేటువంటిది. The name is because of the snake there in that ant hill. దిన్నము గొల్లలు తమ గోవులను తీసుకొని పోయేటువంటి వారు. All cowherds take their cows to that ఒక area. కవ్వు మాత్రము తప్పించుకొని ఆ పుట్ట దగ్గరికి పోయేటువంటిది. But one cow, escaping the crowd, was very close to the ant hill. దానిలోని పాలంతా ఈ పాము త్రాగేసేసి పంపించేటువంటిది. The snake used to draw the milk out of the udder of the cow every day. పాము గోవు నుంచి పాలు త్రాగుతుందా అని చాలా ఆశ్చర్యపడేటువంటి వాడు. It is a matter of mystery how the snake could draw the milk out of the udder of the cow. ఇది చూచి కొంతమంది ఆ పుట్ట దగ్గరికి పోయి ఆ పామును చంపాలని ప్రయత్నం చేశారు. Watching this, some villagers have decided to kill this snake. అప్పుడు పాలు త్రాగుతుంటుంటే ఆ పాము పైన పెద్ద రాయితో కొట్టారు. As the snake was taking the milk out of the cow, some have hit it with a అప్పుడు ఆ stone, స్నేక్ ఒక శాపం ఇచ్చింది. and the snake cursed. ఈ గ్రామం లోపల గొల్లలు కానీ గోవులు కానీ బ్రతకడానికి వీలు ఉండదు. Then the snake curse is not possible for cowherds or cows to live. అందువల్లనే ఇప్పుడు పుట్టబర్తిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడాను మెత్తగా గ్రామాన్ని వదిలిపెట్టి ఇక్కడ ప్రక్కన ఉండేటువంటి ఒక మన గోకులం మంచుడు అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. That's the reason why many of the cowherds left this place. Then they have their residences there near Gokulam. దాని పేరే గోకులము. Its very name is Gokulam. వాళ్ళందరూ ఇక్కడ రావడానికి కారణం ఏమిటి? What is the reason why they come here? వాళ్ళ పశువులు వాళ్ళ గోవులు వాళ్ళ ఇది బ్రతకడానికి వీలు లేదు అక్కడ. Because the cows cannot live any longer because the curse of the snake. కనుక ఆ పాము పైన వేసిన రాయే ఇప్పుడు గోపాలస్వామిగా మారిపోయింది. And the very stone pelted at the snake is now Gopal Swami temple. కనుక మీకు ఎక్కువ చెప్పి మీకు చాలా బాధ పెడుతున్నానేమో. Bhagavan may be giving you trouble by telling all this. ముఖ్యంగా ఈనాడు సాయిబాబా అనే దానికి కారణము, పుట్టపర్తి అనే దానికి కారణము చెప్తూ రావాలని నేను సంకల్పించి దీన్ని ఇంతగా తీసుకున్నాను. Bhagavan decided to tell us who Sai Baba is, what this Puttaparthi is, their significance. కనుక దీనికి ఇంత చరిత్రలు ఎన్నో ఉంటున్నాయి. And there's a lot of history behind it. తమాష కిందకి పేరు పెట్టుకునేటువంటివి కాదు ఇది. It is not just the name given. గొప్ప గొప్ప వారందరూ కూడా వచ్చిపోయారు. Many great people visited this place. చాలా మంది జమీందారులంతా కూడా పుట్టపర్తిలో వచ్చి నిచ్చేవాడు. Many rich people, zamindars, visited this place.
ఈ పుట్టపర్తిలో నివసించి పుట్టపర్తి యొక్క పేరు ప్రతిష్టను చాలా గొప్పగా కాపాడుతూ వచ్చారు. And in fact, the name, the greatness of the Puttaparthi has spread far and wide. ఇట్లా అనేక మంది పెద్దల చేత పూజింపబడి వండింపబడి సాకింపబడినటువంటిది ఈ పుట్టపర్తి. Puttaparthi has been visited by very great people. People received the services of Puttaparthi. శ్రీ పుట్టపర్తి నేనుడు కాపాడుని మిమ్మనప్పుడు కరుణాకరుడు చేపట్టి మిమ్ము ప్రోచును ఏ బట్టను మరవకుండా ఎరుగుము బాబా. The compassionate Lord of Puttaparthi will never give you up. He will take care of you, catching hold of your hand. He will take care of you every moment. ఈ విధంగా ఎన్నో కీర్తులు పంచింది. In fact, many things had happened. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు నిజంగా అందరూ కూడా చాలా పుణ్యాత్ములు. You are really lucky and మీరు fortunate. చాలా అదృష్టవంతులు. You are lucky, meritorious. స్వామితో ఆడటం పాడటం కూర్చోవటం నేర్చడం అన్నీ కూడా మీరు గడుపుకుంటూ వచ్చారు. In fact, you are spending time in the company of Bhagavan, talking, conversing, touching, laughing, smiling. మీతో సాయి, సాయితో మీరు. You are with Sai and Sai is with you. కనుకనే ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి చెప్తూ వచ్చాను. Bhagavan declares now, I and you are one. కనుక మీరందరూ కూడా దైవ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. Never give up faith in God. ఈ పుట్టపర్తి వచ్చి కళాశాలలో చేరినందుకు, ఈ విద్యను మీరు నేర్చుకున్నందుకు పుట్టపర్తి యొక్క పేరును ప్రతిష్టను మీరు కాపాడుతూ రావాలి. Having got admission in the colleges here in Puttaparthi, having received all the education and training over here, keep up the name of Puttaparthi. ఒక చిన్న విషయం మీకు చెప్తున్నాను. A small point wants. పిల్లలందరూ వస్తున్నారు ఇక్కడ. All boys come here. కానీ వచ్చిన పిల్లలు రెండవ దినమే పోవాలని చాలా పెంకితనం చేస్తుంటారు. But some want to go the following day. కానీ ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు హాలిడేస్ వచ్చినా కూడా పోవటం లేదు. But you may notice one important thing here. ఏమిటి- Boys of Puttaparthi ఏమిటి ఈ don't కారణం? go. Why? పుట్టపర్తి వదిలిపెట్టి హాలిడేస్ వచ్చిందంటే పోరిండ్లకు. Boys don't go ఏదో home కొంతమంది even in vacation. కొంతమంది మాత్రమే వెళుతుంటారు. Only very few go. అందరూ స్వామి మేము ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి. Most of the boys want to stay here, spend their vacation. చాలామంది విద్యలంతా అయిపోయి ఎంబీఏ కూడా పాస్ చేసి ఎంబీబీఎస్ పాస్ చేసి అంతా ఉన్నటువంటి పిల్లలు కూడా 100 మంది ఇక్కడే ఉన్నారు. There are hundreds of old boys who have passed the postgraduate degrees here, still remain here. దీనికి కారణం ఏమిటి? Why? ఇది ఒక మ్యాగ్నెట్. Bhagavan is the magnet that has drawn all of you here. అన్నింటికంటే గొప్ప మ్యాగ్నెట్ దైవమే. The biggest and the most powerful magnet is God. దైవము అన్నింటినీ ఆకర్షించేటువంటి వాడు. God the magnet attracts all. కనుకనే గాడ్ అనేటువంటిది మిమ్మల్ని అన్ని విధాల హృదయాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. Bhagavan the God attracts everybody being the magnet. అది ఎవ్వరూ కనిపెట్టి చెప్పడానికి వీలు కాదు. Nobody can watch and see and decide.